కొంతమంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మేడం మేము నోటీస్ పంపించడానికి అసలు వాళ్ళ అడ్రస్ లో లేరు. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు అసలు ఎక్కడున్నారో కూడా మాకు తెలియదు మేడం. మేము ఎలా నోటీస్ పంపించాలి, ఎలా కేసు ఫైల్ చేయాలి, అసలు వాళ్ళు ఎక్కడున్నారో కూడా మాకు ఐడియా లేదు. ఏం చేయాలి మేడం వాళ్ళని, మా అమౌంట్ మేము ఎలా రికవరీ చేసుకోవాలి, వాళ్ళకి ఎలా కోర్టులో మేము కేసు ఫైల్ చేపించాలి అని చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారండి. సో ఈరోజు మన లా పాయింట్స్ లో మనం షేర్ చేసుకున్నామండి దీని గురించి. ఎవరైతే ఫస్ట్ మీరు అమౌంట్ కావచ్చు, ఏదో ఒక ఇష్యూలో వాళ్ళకి మీరు నోటీస్ పంపించాలని అనుకున్నారంటే, వాళ్ళు లాస్ట్ అడ్రస్ మీకు తెలిసి ఉంటుంది కదా, ఆ అడ్రస్ కి మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా అండ్ కొరియర్ ద్వారా వాళ్ళకి నోటీస్ అనేది పంపించండి. అండ్ ఒకవేళ అక్కడ కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వకుండా ఉంటే, అసలు మీ దగ్గర అడ్రస్సే లేదు, అసలు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు, అలాంటి వాళ్ళకి మీరు పేపర్ పబ్లికేషన్ కూడా చేయించవచ్చు. అండ్ ఇంకొక థర్డ్ ఆప్షన్ కూడా ఉందండి. మీరు అస్సలు అప్పటికి రెస్పాండ్ అవ్వలేదు, వాళ్ళు ఇంట్లో అక్కడ వాళ్ళ డోర్ లో లాక్ చేసింది అండ్ వాళ్ళ అడ్రస్ కూడా లేదు, వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు అని అనుకుంటే, వాళ్ళ వాట్సాప్ నెంబర్ కానీ లేదంటే వాళ్ళ ఈమెయిల్ ఐడి కానీ తెలిసి ఉంటే, వాట్సాప్ త్రూ కానీ లేదంటే ఈమెయిల్ ద్వారా మెయిల్ అనేది మీరు నోటీస్ ద్వారా పంపించవచ్చు. ఇది లీగల్ గా వ్యాలిడ్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన పేజ్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.